హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనం కాంపిటేటివ్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది 50% ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇందులో అడ్వాన్స్ మ్యాథ్స్లో మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఎగ్జామ్ చూసినా కూడా, అంటే డిఏఓ చూసినా కూడా లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూసినా, అందులో మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది అరిథమెటిక్తో పాటుగా ఈక్వల్ ఉంటుంది, లేదా అరిథమెటిక్ అంటే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఎస్ఎస్సి సీజీఎల్ చూసిన తర్వాత మనకు సిహెచ్ఎస్ఎల్ అలా చూసినా కూడా అరిథమెటిక్ ఈక్వల్గా అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్ మ్యాథ్స్లో మనకు మెన్సురేషన్ గురించి మాట్లాడతాం. ఈ మెన్సురేషన్ అనేది అంటే 2D ఉంటుంది, నెక్స్ట్ 3D ఉంటుంది, అంటే వైశాల్యాలు ఉంటుంది, ఘన పరిమాణాలు ఉంటుంది. ఇందులో కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి, తర్వాత కొన్ని లాజిక్ నేర్చుకున్నట్లయితే ఈ మెన్సురేషన్ అనేది ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఇప్పుడు అందులో భాగంగానే మనం మెన్సురేషన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. మన అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనేది అతి త్వరలో రాబోతుంది. అందులో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు 2024 అక్టోబర్లో జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్ క్వశ్చన్స్ కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక 700+ అనేది క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకు ఆఫ్లైన్ గురించి అంటారు. ఈ ఆఫ్లైన్ అనేది యాక్చువల్లీ మనం జనవరి 5th రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక ఫెస్టివల్ తర్వాతనే మనం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఆన్లైన్ క్లాస్ వచ్చినట్లయితే చాలా మంది ఆఫర్లు ఇస్తారు మీరు తప్ప అని చాలా మంది కాల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం 31st ఈ 2 days రోజు అరిథమెటిక్ పైన 95% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు అనుకున్నట్టు ఆఫర్ అంటారు కదా, 95% ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అరిథమెటిక్ పైన. ఇప్పటి వరకు మళ్ళీ ఎన్ని మంత్స్కి ఇస్తున్నాం అంటే 6 months అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకున్నట్టు 5000 2000 కాదు, ఇప్పుడు ఓకేనా 500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. 499 రూపీస్కు 95% తోటి 6 months అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడంటే 31st తర్వాత 1st ఈ 2 రోజులు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నేను ఇచ్చేదంతా మీకు అంతా అప్డేట్ కంటెంట్ కాబట్టి ఆఫర్ అనేది ఇప్పటివరకు నేను ఇవ్వలేదు. ఫస్ట్ టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ గురించి, మళ్ళీ తర్వాత మీకు సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెన్సురేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ మెన్సురేషన్లో మన ఫస్ట్ 2D గురించి మాట్లాడదాం. 2Dలో ఏమేమి ఉంటాయంటే చూడండి, జనరల్గా మనకు ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ తర్వాత రెక్టాంగిల్ గురించి మాట్లాడుతున్నాం, తర్వాత స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాం, తర్వాత సర్కిల్ గురించి మాట్లాడుతున్నాం, ట్రెపీజియం గురించి మాట్లాడుతున్నాం. అంటే త్రిభుజం గురించి నేర్చుకుంటున్నాం, తర్వాత దీర్ఘచతురస్రం గురించి నేర్చుకుంటున్నాం, చతురస్రం గురించి నేర్చుకుంటున్నాం, ట్రెపీజియం గురించి నేర్చుకుంటున్నాం, తర్వాత వృత్తం గురించి నేర్చుకుంటున్నాం. అందులో బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ మన బుక్లో ఎలా ఉన్నాయి కాబట్టి అందుకోసమే ఆ ఫస్ట్ బేసిక్ నేర్చుకున్న తర్వాత మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది ఎలా రావడం జరుగుతుంది, అడ్వాన్స్ గా లెవెల్ క్వశ్చన్లో ఎలా రావడం జరుగుతుంది అనేది డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, ఇఫ్ ఏ వైర్ ఈస్ బెంట్ ఇంటూ ది షేప్ ఆఫ్ ఏ స్క్వేర్, ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈస్ 81 square centimeter. వెన్ ద వైర్ ఈస్ బెంట్ ఇంటూ ఏ సెమీ సర్కిల్ షేప్, ది ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ అన్నాడు. ఓకేనా, π = 22/7 అనేది అందరికి తెలిసిందే. మనకి ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, తీగనట చతురస్రాకారంగా మలిచిన వైశాల్యం ఎంత ఉంది, 81 cm² ఉందంట. అదే తీగను ఇప్పుడు ఏం చేస్తుందంటే అర్ధవృత్తాకారంగా మలచిన వైశాల్యం ఎంత అన్నాడు. ఎప్పుడు కూడా చూడండి ఏరియా అనేది చేంజ్ అవుతుంది. మరి మనకి ఏంటిది, పెరిమీటర్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్ ఉంటుంది కదా. మనం వైర్ను ఎలా బెండ్ చేసినా, సర్కిల్గా చేసినా, సెమీ సర్కిల్ చేసినా, రెక్టాంగిల్ చేసినా, స్క్వేర్ చేసినా కూడా ఎప్పుడు కూడా పెరిమీటర్ అనేది ఈక్వల్ ఉంటుంది. కానీ ఏరియా అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, వైశాల్యం మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే దాని యొక్క చుట్టుకొలత లేదా వృత్త పరిధి అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. మనం జనరల్ గా చూస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఇలా స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ ను కాస్త నేను ఏం చేస్తున్నా అంటే రెక్టాంగిల్ గా చేంజ్ చేస్తున్నా. దీని పెరిమీటర్ ఏమైనా చేంజ్ అవుతుందా, పెరిమీటర్ చేంజ్ కాదు. లేదా ఇదే ఏంటిది రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్ ని మనం ఏంటిది సర్కిల్ కాగా మనం బెండ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుంది, పెరిమీటర్ అనేది చేంజ్ అవుతుందా, చేంజ్ కాదు. లేదా ఈ సర్కిలే ఉంది, లేదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెమీ సర్కిలే ఉంది, ఈ సెమీ సర్కిల్ ను దేనిలోకి కన్వర్ట్ చేస్తున్నాం, మన స్క్వేర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే అర్ధవృత్తాన్ని చతురస్రంలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా, మలిచినట్లయితే ఏమన్నా మనకు చేంజ్ అవుతుందా, దేని చేంజ్ అవుతుంది,
ఏరియా మాత్రమే చేంజ్ అవుతుంది, ఏరియా మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే పెరిమీటర్ అనేది ఈక్వల్ ఉంటుంది కదా, కాబట్టి చుట్టుకొలత సమానం ఉంటుంది. మరి చుట్టుకొలత సమానం ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇప్పుడు ఏమని మెన్షన్ చేసింది మనకు? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చిండు. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చిండు ఎంత? 81 ఇచ్చిండు కదా. మరి ఇక్కడికి వెళ్ళి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ అనేది సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? మనకు పెరిమీటర్ ఈక్వల్ అన్నాడు కదా, పెరిమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ మనకి ఇచ్చింది ఏంటిది? అర్ధవృత్తాకారం కదా. కాబట్టి దీనిలోకి కన్వర్ట్ చేస్తున్నా చూడండి. జనరల్గా చూసినట్లయితే మనకి ఇది చతురస్రం అన్నాం కదా, ఇది చతురస్రం. దేనిలోకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే చూడండి, అర్ధవృత్తంలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇదే కదా, అర్ధవృత్తంలోకి కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ రాస్తున్నాం. చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 81 కదా. మరి 81 అంటే మనం ఎలా రాస్తున్నాం? 9 స్క్వేర్ అని రాస్తున్నాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చింది? 9 వచ్చింది. మరి మనకి ఏమన్నాం? పెరిమీటర్ ఈక్వల్ అన్నాడు కదా, చుట్టుకొలత ఈక్వల్ అన్నాడు. కాబట్టి మరి పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటిది? 4a కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4a కదా. కాబట్టి అలానే రాస్తున్నాం, 4a రాస్తున్నాం. 4a కాబట్టి 4 × 9, మరి 4 9s ఎంత? 36 వచ్చింది. 36 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటాం, లేదా సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే అంటే ఈ 4a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? 36/7r వస్తుంది. ఓకేనా. చతురస్రం యొక్క చుట్టుకొలత అనేది అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు సమానమే కదా. అంటే మనకి ఫార్ములా అనేది తెలియాలి. కాబట్టి ఇలా రాస్తున్నాం. 4a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 36 వచ్చింది. ఈక్వల్ టు ఎంత? 36/7r వచ్చింది. ఇగో 36 క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 7 అనేది రావడం జరిగింది. అంటే రేడియస్ వచ్చింది. రేడియస్ వచ్చినాక మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటే ఏం రాస్తాం? πr²/2 కదా. πr²/2 రాస్తున్నాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు π అంటే ఎంత? 22/7. r² అంటే 7 × 7 కదా. కాబట్టి 7 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 7 2s 14 పైన 1, 7 2s 14 + 1 ఎంత? 15. ఇక్కడ మనం అడిగింది ఏంటిది? సెంటీమీటర్స్ అడిగిందా? ఏంటిది? సెంటీమీటర్లే. కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్, చదరపు సెంటీమీటర్లు. అంటే అర్ధవృత్తం యొక్క వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు. అంటే స్క్వేర్ అంటే చదరపు అంటాం, లేదా క్యూబిక్ అంటే ఏమంటాం? ఘనం అంటాం కదా కామన్గా. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఎప్పుడు కూడా వైర్ కానీ దేని కానీ మనం దేనిలాగా ఒక బెండులోకి చేంజ్ చేస్తాం అనుకోండి, అది రెక్టాంగిల్ కావచ్చు, తర్వాత స్క్వేర్ కావచ్చు, లేదా సర్కిల్ కావచ్చు. మనకు కావాల్సింది ఏంటిది? ఏరియా మాత్రమే చేంజ్ అవుతుంది. పెరిమీటర్ అనేది ఈక్వల్ ఉంటుంది కదా, వైశాల్యం చేంజ్ అవుతుంది, తర్వాత చుట్టుకొలత అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి మనం దేనిలోకి కన్వర్ట్ చేయాలి? పెరిమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏ రాసినాం? ఏంటి? చతురస్ర వైశాల్యం. స్క్వేర్ ఏంటిది? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ రాసినాం. కాబట్టి a² = 9 అయితే 9² అయితే a ఈజ్ ఈక్వల్ టు 9. కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత? 4a. కాబట్టి 36 వచ్చింది. ఈ 36 దేనికి ఈక్వల్? మనకు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. కాబట్టి రాసినాం. r వచ్చింది. r వచ్చినాక ఏం చేసినాం? మనం ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ రాసినాం. అంటే మనకు కావాల్సింది ఏంటిది? అర్ధవృత్త వైశాల్యం కావాలి. πr²/2 కదా. కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? 154 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రావడం జరిగింది. వెరీ ఈజీ కదా, సింపుల్గా రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమని మెన్షన్ చేసిందో చూడండి. ఏ సర్కిల్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ది సేమ్ పెరిమీటర్. This side of the rectangle are 15 cm and 26 cm. The area of the circle అన్నాడు. దీర్ఘచతురస్రం మరియు వృత్తం యొక్క చుట్టుకొలతలు సమానం అన్నాడు. తర్వాత ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు? దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిండు. L+B ఇచ్చిండు. మనం ఏం కనుక్కోమంటుండు? వైశాల్యం. ఓకేనా. ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ కదా. మరి ఇక్కడ ఏమేమి ఈక్వల్ అన్నాడు? మనకు పెరిమీటర్స్ ఈక్వల్ అన్నాడు. పెరిమీటర్ ఈక్వల్ అన్నాడు. కాబట్టి రాస్తున్నాం చూడండి. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 × L+B ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు? సర్కిల్. ఓకేనా. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ అన్నాడు. అంటే వృత్తం యొక్క చుట్టుకొలత లేదా వృత్త పరిధి. వృత్త పరిధి ఏం రాస్తాం మనం? 2πr అని రాస్తాం.
2 పై ఆరే కదా. కాబట్టి ఇగో 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది, 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. మనకు లెంత్ ఇచ్చిండు, బ్రెడ్త్ ఇచ్చిండు, అవునా కదా. లెంత్ బ్రెడ్త్ ఇచ్చిండు కాబట్టి ఏ విధంగా రాస్తాం 26 + 18. ఓకేనా. 26 + 18 అంటే ఎంత వచ్చింది మనకు 44 వచ్చింది. మరి ఇక్కడ 2 ఇంటూ ఓకేనా పై అంటే ఎంత 22/7 కదా. 22/7 r ఈక్వల్ రాస్తున్నాం. 22 1s 22 2s మరి 7 2s ఎంత 14 కదా. కాబట్టి 14 అనేది ఇవ్వడం జరిగింది. మనకి అక్కడ ఏమి ఇచ్చిండు సెంటీమీటర్లు ఇచ్చిండు కాబట్టి వ్యాసార్థం ఎంత వచ్చింది r is equal to 14 సెంటీమీటర్. r is equal to 14 సెంటీమీటర్. ఇక్కడ లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది కాబట్టి ఆల్రెడీ వాల్యూ ఇచ్చిండు. మనకి ఏమి ఇచ్చిండు ఇక్కడ చుట్టుకొలతలు సమానమని ఆల్రెడీ క్వశ్చన్ అనే ఇచ్చిండు కాబట్టి ఈ విధంగా రాస్తాం. r is equal to ఎంత వచ్చింది 14 వచ్చింది కదా. మరి మనకు కావాల్సింది ఏంటిది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనా. వృత్తం యొక్క వైశాల్యం. వృత్తం యొక్క వైశాల్యం ఏం రాస్తాం పై r². పై అంటే 22/7, r² అంటే ఏం రాయాలి 14 × 14 అని రాస్తున్నాం. ఇక 7 1s 7 2s ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది 11 × 2 కదా. 11 × 2 అని రాస్తున్నా నేను. 11 × 2 అని రాస్తున్నా. ఇది 2 × 14 కదా. కాబట్టి ఏ విధంగా రాస్తాం 14 2s 28, 28 2s 56 కదా. ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ విత్ 56 అని 11 చెప్పిన మీకు. ఓకేనా. మల్టిప్లికేషన్ విత్ 11 111 99 999 చెప్పిన కాబట్టి ఓకేనా మనకు సింప్లిఫికేషన్ అనేది ఈజీగా చేయడానికి ఉంటుంది. ఎలా రాస్తాం మనం ఇది 6 అలానే రాయాలి. 6 + 5 అంటే 11 పైన క్యారీ 1 1 + 5 ఎంత 6 వచ్చింది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్ 616 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలా చేస్తే అయిపోయినట్టే కదా. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం పెరిమీటర్ ఈక్వల్ చేసుకున్నాం. ఈక్వల్ చేసుకున్న తర్వాత ఏమొచ్చింది మనకు r వచ్చింది కదా. r వచ్చిన తర్వాత ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటిది పై r². పై r². ఇక పై r² అంటే r × r కాబట్టి ఇలా రాసినాం. అయిపోయిందా లేదా. వెరీ ఈజీ కదా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది పెరిమీటర్ ఆఫ్ ఏ square and a circle are the same అన్నాడు. if the area of the circle is 3500 square meters then the area of the square is అన్నాడు. ఓకేనా. పై ఈజ్ ఈక్వల్ 22/7 తీసుకోమని చెప్పిండు. ఓకేనా. ఒక చతురస్రం మరియు ఒక వృత్తం యొక్క చుట్టుకొలతలు సమానం. ఓకేనా. ఇక్కడ మనకు పెరిమీటర్ ఈక్వల్ ఇచ్చిండు. నెక్స్ట్ తర్వాత వృత్త వైశాల్యం ఇచ్చిండు. వృత్త వైశాల్యం ఇస్తే చతురస్రం యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో కనుక్కోమన్నాడు. కాబట్టి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇచ్చిండు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం r ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం. ఓకేనా. మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ కదా. అంటే చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఏ స్క్వేర్ కదా. ఆ ఏ ఈక్వల్ టు అక్కడ r రాసినాం కదా. r ను సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. వెరీ ఈజీ కదా. ఇప్పుడు ఏం రాస్తున్నట్టే చూడండి. ఓకేనా. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత పై r² ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు మనకు 3500 ఇచ్చిండు. ఇక్కడ వరకు క్లియర్ కదా. 3500. మరి మనకు తెలుసు పై అంటే ఎంత 22/7 r². ఓకేనా. ఈక్వల్ టు ఏం రాస్తామంటే 3500 రాస్తున్నాం. r² ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తున్నాంటే చూడండి 7 5s 35 కదా ఇంటూ 50 × 2 అని రాస్తున్నా 100ను. ఓకేనా. ఈ 22/7 అటు వెళ్తే ఏమవుతుంది రివర్స్ అవుతుంది కాబట్టి 7/22 అయిపోయింది. క్యాన్సిల్ చేస్తున్నా 2 1s 2 11s అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది అంటే చూడండి. ఓకేనా. ఇదంతా r² ఈక్వల్ కదా. r² ఈక్వల్ టు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక 7² రాసినాం. నెక్స్ట్ 5 × 10 కాబట్టి ఇది 5² × 10 అని రాసినాం. కింద 11 ఉంది కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇవి క్యాన్సిల్ అయిపోతే 35 10/11 ఇది స్క్వేర్ రూట్. దేని ఈక్వల్ టు ఇది రేడియస్. r ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 35 × 10/11 స్క్వేర్ రూట్ వచ్చింది. మరి ఇంకొక కండిషన్ ఏమని మెన్షన్ చేసింది మనకి ఇక్కడ చతురస్రం వైశాల్యం అన్నాడు. సారీ చుట్టుకొలత అన్నాడు. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనా పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు కాబట్టి 4a ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం 2 × 2πr. 2πr. r అంటే ఏం రాసిన మనం ఇదే కదా రాయాల్సింది
35 ఓకేనా 10/11 అని రాసినాం స్క్వేర్ రూట్ ఓకేనా 2 2s ఓకేనా క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 11 అని రాసినాం ఇదంతా దేని ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఏంటిది మనకు సైడ్ ఆఫ్ ఏ స్క్వేరే కదా సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ చతురస్ర భుజం ఓకేనా మరి మనకు కనుక్కోవాల్సింది ఏంటిది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే చతురస్ర వైశాల్యం కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఏ స్క్వేర్ కాబట్టి 11 స్క్వేర్ అంటే ఎంత 121 7 స్క్వేర్ ఎంత 49 ఇక్కడ 35 ఇంటూ 35 కదా స్క్వేర్ కాబట్టి 35 ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ రూట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఏం రాస్తాం 10/11 అని రాస్తున్నాం ఓకేనా మన క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం చూడండి ఇక్కడ 7 తోటి క్యాన్సిల్ చేస్తున్నాం 7 7 జా నెక్స్ట్ 7 5 జా 7 5 జా అయిపోయింది నెక్స్ట్ తర్వాత 11 తోటి క్యాన్సిల్ చేస్తే 11 తోటి క్యాన్సిల్ అయిపోయింది అవునా కదా కాబట్టి మనకు మిగిలింది ఎంత 25 ఇంటూ 11 అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా 25 ఇంటూ 11 5 అలానే రాస్తాం 5 + 2 ఎంత 7 ఇది 275 అని రాస్తున్నాం 275 మరి పక్కకి ఏముంది 10 ఉంది కాబట్టి 0 అంటే ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు 2750 మనం మెన్షన్ చేసింది ఏంటిది మీటర్ ఓకేనా మీటర్ స్క్వేర్ చదరపు మీటర్లు వెరీ ఈజీ కదా ఓకేనా మళ్ళీ ఒకసారి చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం సింపుల్గా ఒకదానికొకటి లింక్ బేస్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తామంటే ఓకేనా స్క్వేర్ నుంచి రెక్టాంగిల్ అన్నాం రెక్టాంగిల్ నుంచి సెమీ సర్కిల్ అన్నాం తర్వాత సర్కిల్ నుంచి స్క్వేర్ అనుకున్నాం ఏది ఇచ్చినా కూడా మనం చేయాలి ఇక్కడ కూడా మన అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్లో ఎలా ఉంటుందంటే చాలామంది మోడల్ వైజ్గా రాయండి మోడల్ వైజ్గా ఉంటేనే బెస్ట్ అనుకుంటారు కదా కాబట్టి అదే విధంగా ఇప్పుడు మోడల్ వైజ్గా తీసుకురావడం జరుగుతుంది ఎంటైర్ మనకు ఏపీ తెలంగాణలో చెక్ చేసినా మీరు ఎక్కడైనా చెక్ చేసినా కూడా ఇప్పుడు మోడల్ వైజ్గా మెన్సురేషన్ కావచ్చు లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు మనకు బుక్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళ మాకు మోడల్ వైజ్గా రాసి ఒక మోడల్ రాసి దాని కింద రాసినట్లయితే మాకు బాగా అర్థమవుతుంది అంటే అది మీకోసమే రాస్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి బుక్ అనేది అతి త్వరలో రాబోతుంది 700+ క్వశ్చన్స్ అనేది ఓన్లీ మెన్సురేషన్లోనే ఉంటాయి ఓకేనా ట్రిగనామెట్రీలో కూడా 500 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత ఆల్జీబ్రాలో ఒక 500 క్వశ్చన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మీరు అరిథమెటిక్ 3.0 ఎలా అయితే చూసిరో దానికి అంచనాలకు మించే ఉంటుంది మీరు ఏదైతే అడ్వాన్స్ మ్యాథ్స్ తీసుకుంటారో ఓకేనా అందుకోసమే కొంచెం అనేది టైం పడుతుంది విత్ ఇన్ మనకు 1 month లోనే మేము రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమని మెన్షన్ చేసింది చూడండి ఇది సింపుల్ క్వశ్చన్స్ ఇక ఓకేనా సింపుల్ క్వశ్చన్ ఏమని ఇచ్చిండంటే వన్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇచ్చిండు ఎంత ఇచ్చిండంటే మనకు 15 సెంటీమీటర్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇచ్చిండు 17 మీటర్స్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ అన్నాడు ఒక దీర్ఘ చతురస్రం ఒక భుజం 15 మీటర్లు ఒక కర్ణం అనేది ఎంత ఇచ్చిండు 17 మీటర్లు ఇచ్చిండు అయితే క్షేత్ర వైశాల్యం కనుక్కోమన్నాడు మీరు ఇది చూడంగానే ఫాస్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు ఎలా అంటే ఒకసారి చూడండి మనకి ఎలా రాస్తామంటే చూడండి జనరల్గా రాసినట్లయితే మనకు ఏం తెలుస్తుంది అంటే పైథాగరస్ థీరం అని తెలుస్తుంది లేదా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుస్తుంది లేదా ట్రిప్లెట్స్ తెలిసి డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టచ్చు నీకు ఇక్కడ 15 కనబడుతుంది 17 కనబడుతుంది అంటే ఇక కనబడింది ఏంటిది 8 కదా మరి 15 8 120 కదా వితౌట్ పెన్నా కదా వితౌట్ పెన్ను మనం అడిగింది ఏంటిది వైశాల్యం అడిగింది కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి ఇక ఇలా కదా రెక్టాంగిల్ అంటే ఉండేది మనకు జనరల్గా అయితే రెక్టాంగిల్ ఉంటుంది ఇక ఇదేమి ఇచ్చిండు కర్ణం అన్నాడు ఓకేనా కర్ణం అన్నాడు హైపోటనస్ ఇచ్చిండు లేదా డయాగ్నల్ ఇచ్చిండు ఎంత ఇచ్చిండు ఇది 17 అని మెన్షన్ చేసిండు తర్వాత వన్ సైడ్ ఇచ్చిండు కాబట్టి ఇది 15 అనుకోండి ఓకేనా ఇది ఎంత కనుక్కుంటే అయిపోతుంది అవునా కదా కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి మనం డయాగ్నల్ లేదా హైపోటెనస్ ఈక్వల్ టు ఏం రాస్తాం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా మనం రాయాల్సింది అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా కాబట్టి అదే రాస్తున్నాం ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకేనా 17 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఇది 15 అంటే ఇక 15 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ప్లస్ ఒక ఎక్స్ స్క్వేర్ అనుకోండి ఓకేనా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రాసినట్లయితే ఓకేనా ఇంకొక స్టెప్ రాస్తున్నా చూడండి 17 స్క్వేర్ ఎంత 289 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది 225 కదా ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నాం ఈ 289 కు 225 డిఫరెన్స్ ఎంత 49 ఎంత సార్ 1 మినిట్ ఎంత 84 కదా 64 వచ్చింది ఈక్వల్ టు ఎంత ఎక్స్ స్క్వేర్ మరి 64 అంటే ఏం రాస్తాం మనం 8 స్క్వేర్ కదా 8 స్క్వేర్ కట్టి క్యాన్సిల్ అయిపోయింది మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 8 వచ్చింది అంటే మనకి ఏమొచ్చింది అదంతా సైడ్ వచ్చింది ఇంకొక సైడ్ వచ్చింది కదా మనకు కావాల్సింది ఏంటిది ఏరియా రాస్తున్నాం ఏరియా రాస్తే ఏం రాస్తాం ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్
దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏంటిది L ఇంటూ బిఏ కదా మరి L వచ్చింది L ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి 15 ఇంటూ 8 15 8 ఎంత 120 మనకు మీటర్ అన్నాడు కాబట్టి ఎలా రాయాలి మనం మీటర్ స్క్వేర్ అని రాస్తున్నాం ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం 120 మీటర్ స్క్వేర్ అని రాస్తున్నాం ఇది జనరల్గా రాస్తాం నీకు ట్రిప్లెట్స్ గుర్తుంటే ఆల్రెడీ మీకు ట్రిప్లెట్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది టూ మోడల్స్ చెప్పినాం వితౌట్ పెన్ తోటి ఎలా సాల్వ్ చేయాలి త్రికములు అంటాం కదా ఆ త్రికములు అనేది ఎలా చేయాలని చెప్పినా కాబట్టి నీకు ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ 17 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం 8 అని రాయాలి ఇక 15 ఇంటూ 8 15 8 ఎంత 120 కాబట్టి ఇలా రాయాలి నీకు మ్యాప్ వచ్చినట్లయితే లేదా ట్రిప్లెట్ వచ్చినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అవునా కాదా సింపులా కదా ఓకేనా నీకు డయాగ్నల్ ఇచ్చిండు నెక్స్ట్ ఒక సైడ్ ఇచ్చిండు ఇంకో సైడ్ కనుక్కోలేమా హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం లేదా పైథాగరస్ థీరం అంటాం కదా కాబట్టి ఎలా రాసినా కూడా ఈజీగానే రాయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఈజ్ ట్వైస్ ది బ్రెడ్త్ if its length is decreased by 5 cm and breadth is increased by 5 cm, the area of the rectangle is increased by 75 square centimeter. Find the length of the rectangle అన్నాడు దీర్ఘచతురస్రంలో పొడవు అనేది వెడల్పుకి ఎలా ఉండాలి రెట్టింపు ఉండాలి నెక్స్ట్ పొడవులో 5 సెంటీమీటర్లు తగ్గించి వెడల్పులో 5 సెంటీమీటర్లు ఎక్కువ చేస్తే దీర్ఘచతురస్ర వైశాల్యంలో ఎంత పెరిగిందట 75 సెంటీమీటర్ స్క్వేర్ పెరిగింది అయితే దీర్ఘచతురస్రం యొక్క పొడవు అన్నాడు ఓకేనా ఇక్కడ చూడండి లెంత్ అనేది బ్రెడ్త్కి ఎలా ఉండాలి 2 టైమ్స్ ఉండాలి అవునా కదా 2 టైమ్స్ ఉండాలి అంటే బ్రెడ్త్ x అనుకుంటే లెంత్ ఏం ఉండాలి 2x అనుకోవాలి మరి L ఇంటూ బి అంటే ఏమవుతుంది 2x స్క్వేర్ కానీ మళ్ళీ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు లెంత్ డిక్రీజ్డ్ బై 5 సెంటీమీటర్ తర్వాత బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 5 సెంటీమీటర్ అలా చేయడం వల్ల ఏమైంది ఏరియా అనేది ఇంక్రీజ్డ్ బై 75 స్క్వేర్ సెంటీమీటర్ అన్నాడు అయితే దానివల్ల ఏం జరిగిందట 75 చదరపు సెంటీమీటర్లు పెరిగింది అయితే ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటిది లెంత్ ఆ పొడవు అనేది కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా ఫస్ట్ మెథడ్ ఎలా చేస్తాం తర్వాత లాజిక్ అనేది ఎలా అప్లై చేయాలి ఒక్కసారి చెక్ చేసినట్లయితే మెథడ్ 1 అని రాస్తున్నాం మెథడ్ 1 అనేది బ్రెడ్త్ ఏమనుకుంటున్నా అంటే x అనుకుంటున్నాం నెక్స్ట్ లెంత్ అనేది ఏమవుతుంది 2x అవుతుంది 2x కదా మనకు కావాల్సింది ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం L ఇంటూ బి అంటే ఇది 2x ఇంటూ ఎక్సే కదా కాబట్టి 2x స్క్వేర్ నెక్స్ట్ తర్వాత సెకండ్ కండిషన్ ఏమన్నాడు లెంత్ అనేది ఇది 2x కదా లెంత్ అనేది డిక్రీజ్డ్ బై 5 అన్నాడు ఇక L ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి ఇంక్రీజ్డ్ బై 5 సెంటీమీటర్ ఇక్కడ వరకు క్లియర్ కదా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది ఇంటూ చేస్తున్నాం ఇక దీన్ని ఇంటూ చేస్తున్నాం దీని డిఫరెన్స్ ఎంత 75 సెంటీమీటర్ స్క్వేరే కదా కాబట్టి ఏం రాస్తానంటే చూడండి 2x మైనస్ 5 తర్వాత ఇంటూ x ప్లస్ 5 మైనస్ ఇక ఇది చెక్ చేస్తే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇంక్రీజ్ కావాలి 75 ఇదేమో ప్రెజెంట్ ఇదేమో స్టార్టింగ్ వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది ఎన్ని సెంటీమీటర్లు పెరిగింది 75 చదరపు సెంటీమీటర్ పెరిగింది కదా కాబట్టి ఇగో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 75 అదే రాస్తున్నా చూడండి 2x ఇంటూ x 2x స్క్వేర్ 2x 5 10x మైనస్ 5x తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఓకేనా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 25 మైనస్ 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం 75 రాస్తున్నాం ఇక 2x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ 10xలోకి వెళ్ళి 5x తీసేస్తే ఎంత 5x ఈ మైనస్ 25 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ కదా 75 ప్లస్ 25 ఎంత 100 మరి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 5 1s 5 20s x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 20 వచ్చింది మరి మననేమన్నాడు లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అన్నాడు ఓకేనా దీర్ఘచతురస్రం యొక్క పొడవు కనుక్కోమన్నాడు మరి పొడవు ఎంత అనుకున్నాం మనం 2x కదా కాబట్టి ఎలా రాస్తున్నాం 2 ఇంటూ 20 మరి 2 ఇంటూ 20 అంటే ఎంత రాస్తున్నాం 40 అక్కడ మనకి ఇచ్చింది ఏంటిది సెంటీమీటర్స్ కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత 40 సెంటీమీటర్లు ఇదే కదా మనకు కావాల్సింది ఇది జనరల్గా రాస్తున్నాం మెథడ్ 2 అనేది అలా చేయకండి ఎలా చేస్తామంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి మరి 5 ఇంటూ 5 కదా 25 కాబట్టి ఇక ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత రాస్తున్నాం అంటే 100 అని రాస్తున్నాం 5 పార్ట్స్ ఈక్వల్ టు ఓకేనా 5 ఇంక్రీజ్ చేసిండు 5 డిక్రీజ్ చేసిండు కాబట్టి 5 పార్ట్స్ మరి 5 స్క్వేరే కదా అంటే లెంత్ ఆఫ్ ఏ
రెక్టాంగిల్ 5 అనుకోండి, బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ 5 అనుకోండి. ఏరియా ఏమవుతుంది 5 × 5 25. ఒకటేమో ఇంక్రీజ్, ఇంకోటేమో డిక్రీజ్ కాబట్టి మైనస్. ఆ మైనస్ కాస్త ఒకటి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి దేనికి 75 ఇగో 75కి 25 యాడ్ చేస్తే 100. ఓకేనా, మరి 1 పార్ట్ ఎంత 520 మరి 2 పార్ట్స్ అడిగింది కదా, 2 × 20 ఎంత 40 అనేది లెంత్. ఒకవేళ బ్రెడ్త్ అడిగినాం అనుకోండి, దాంట్లో హాఫ్ 20 కదా, వితౌట్ పెనే కదా. కాబట్టి ఒక్కసారి చెక్ చేస్తున్నాం. 5 × 5 = 25 కదా, అది 75కి 25 కలుపు 100. అది దేని ఈక్వల్ టు 5 పార్ట్స్. 5 పార్ట్స్ 100 అంటే 1 పార్ట్ ఎంత 20. మనకు కావాల్సింది 2 పార్ట్సే కదా, 2 పార్ట్స్ ఈక్వల్ ఎంత 40. అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమని మెన్షన్ చేసినారు అండి, ది పెరిమీటర్ ఆఫ్ ఏ 2 squares ఆర్ 40 cm and 32 cm. ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ థర్డ్ స్క్వేర్ whose ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది 2 squares అన్నాడు. ఓకేనా, యాక్చువల్లీ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే ఏపీఎస్ఐ 2016లో రావడం జరిగింది. ఓకేనా, క్వశ్చన్ చూడండి. 2 చతురస్రాల చుట్టుకొలతలు ఎంత ఇచ్చిండు 40 సెంటీమీటర్లు, 32 సెంటీమీటర్లు. ఈ 2 చతురస్రాల వైశాల్యాల భేదం, వైశాల్యం గల 3వ చతురస్రం చుట్టుకొలత కనుక్కోమన్నాడు. ఓకేనా, వాటి యొక్క స్క్వేర్లు ఉన్నాయి కదా, డిఫరెన్స్ అనేది థర్డ్ స్క్వేర్ అనేది ఈక్వల్ అట. మరి మనం కనుక్కోమనేది ఏంటిది పెరిమీటర్ ఆఫ్ ఏ థర్డ్ స్క్వేర్ అన్నాడు. చతురస్రం యొక్క చుట్టుకొలత దేంది 3వ చతురస్రం యొక్క. మనకి ఇచ్చింది ఏంటిది 2 చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చిండు. అక్కడికి వెళ్ళి మనం ఏం కనుక్కోవాలి 4, 3వది కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. వెరీ ఈజీ క్వశ్చన్, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వెరీ ఈజీగా రాస్తాం. ఇక్కడ జనరల్ మెథడ్లో రాస్తా చూడండి. ఓకేనా, మెథడ్ 1 ఇక్కడ ఏమి ఇచ్చిండంటే చూడండి 4a1 అనుకోండి. 4a1 = ఎంత ఇచ్చిండు 40 ఇచ్చిండు. అంటే a1 = ఎంత అన్నట్టు 10 ఇచ్చిండు. నెక్స్ట్ తర్వాత 4a2 = ఎంత ఇచ్చిండు 32 ఇచ్చిండు. మరి a2 = ఏమి ఇచ్చిండు మనకు 8 కదా, 8 ఇచ్చిండు. వీటి యొక్క స్క్వేర్ అనేది థర్డ్ స్క్వేర్కు ఏరియాకు ఈక్వల్ అన్నాడు. ఓకేనా, ఎలా రాస్తామంటే చూడండి, ఇగో 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనా ఎంత a3 స్క్వేర్. 3వ చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం. ఈ 2 చతురస్రాల వైశాల్యముల మధ్య భేదం 3వ చతురస్ర వైశాల్యానికి సమానం. ఇక్కడికి వెళ్ళి అనుకుంటున్నాం. మరి 10 స్క్వేర్ అంటే ఎంత 100 కదా, మైనస్ 64 ఈక్వల్ టు a3 స్క్వేర్ వచ్చింది. మరి ఎంత వచ్చింది మనకు 36 కదా. మరి 36 అంటే ఏం రాస్తాం 6 స్క్వేర్ అన్నాడు. a3 స్క్వేర్ అంటే ఇక స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి a3 = ఎంత వచ్చింది 6 వచ్చింది. మరి మనం కనుక్కోమనేది ఏంటిది పెరిమీటర్ ఆఫ్ ఏ థర్డ్ స్క్వేర్, చతురస్రం యొక్క చుట్టుకొలత దేంది 3వ చతురస్రంది. కాబట్టి ఎలా రాస్తాం దీన్ని 4a3 అని రాస్తే అయిపోతుంది కదా. 4 × a3 అంటే ఎంత 6 రాస్తాం. కాబట్టి ఏం రాస్తాం 24 పెరిమీటర్ అనేది ఎంత వచ్చింది 24 అనేది రావడం జరిగింది. కాబట్టి కొంచెం క్లారిటీగా చూడండి. ఓకేనా, ది డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 2 ఓకేనా 2 స్క్వేర్ = థర్డ్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. అంతే కదా. ఓకేనా, 2 చతురస్రాల వైశాల్యాల మధ్య భేదం 3వ చతురస్ర వైశాల్యానికి సమానం. అదే కదా నేను రాసింది. ఓకేనా, అక్కడికి ఏమొచ్చింది ఏ వచ్చింది. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి 4a. 4 × ఎంత 6 24 ఈక్వల్ అయిపోయింది కదా. నెక్స్ట్ మెథడ్ 2 నేను అలా చేయను, నీకు తెలుసు ట్రిప్లెట్ అంటే తెలుసు. ఏం తెలుసు అంటే చూడండి, ఇది 40 32 అన్నాడు కదా. 40 32 అంటే నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నా చూడండి. 8 తోటి క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా, 8 5 లేకుంటే ఏ విధంగా రాస్తున్నామంటే 4 10 నెక్స్ట్ 4 8 అని రాస్తున్నామంటే ఇంకోటి ఖచ్చితంగా ఎలా ఉండాలి 6. అంతే కదా ట్రిప్లెట్స్. ఓకేనా, ట్రిప్లెట్స్ కదా. 10 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 36 కదా, 36 అంటే 6 కదా. కాబట్టి ట్రిప్లెట్స్. కాబట్టి ఇక మనం రాస్తున్నాం కదా. ఇక దీని యొక్క వాల్యూ ఇచ్చిండు మనకు 40 అన్నాడు ఇంటూ 4 కదా. ఇక దీని యొక్క వాల్యూ అన్నాడు ఇంటూ 4 అంటే 32 కదా. మరి దీని యొక్క వాల్యూ ఎంత 24 అయిపోయిందా. ఈ విధంగా చేస్తే సింపులా కదా. నీకు ట్రిప్లెట్స్ అనేది తెలియాలి. ఓకేనా, త్రికములు అనేది ఎలా కనుక్కోవాలి. ఓకేనా, కాబట్టి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది 2 మెథడ్స్ అనేది ఎలా చేయాలి ట్రిప్లెట్స్ అనేది. ఓకేనా, వితౌట్ పెన్ తోటి ఎలా చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ఏ మెజరింగ్ ది సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్, one side is taken 5% in excess and the other 4% in deficit.
ఫైండ్ ది ఎర్రర్ పర్సెంటేజ్ ఏరియా క్యాలిక్యులేటెడ్ ఆఫ్ ది ప్లాట్ అన్నాడు. ఒక దీర్ఘచతురస్రం భుజాల కొలతలలో పొరపాటున ఒక భుజం కొలతలో 5% ఎక్కువ, రెండవ దాంట్లో 4% తక్కువ అయినది. ఈ కొలతలలో గణనం చేసిన వైశాల్యంలో దోష శాతం కనుక్కోమన్నాడు. ఎర్రర్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ 5% ఏమన్నాడు ఇంక్రీజ్ చేసిండట, 4% అనేది డిక్రీజ్ చేసిండు. అయితే మనకు కావాల్సింది ఏంటిది, ఓవరాల్గా మనకు ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత అది కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. 5 అనేది ఇంక్రీజ్ అన్నాడు, 100కి 5 కలిపితే 105. 4% డిక్రీజ్ అన్నాడు, 100లోకి వెళ్ళి 4 తీసేస్తే 96. అవునా కదా. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం. మనం జనరల్ మెథడ్లో చేస్తే మీరు ఇలా చేస్తే మీకే టైం వేస్ట్ అవుతుంది. మనకి ఏం తెలియనప్పుడు 100 అనుకుంటున్నాం కాబట్టి 5 ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఏం రాయాలి 105/100. మరి 4% డిక్రీజ్ అన్నాడు కాబట్టి 96/100 అని రాస్తున్నాం. ఓకేనా. 2020 క్యాన్సిల్ అయిపోయింది, 2020 క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఎక్స్పాండ్ చేస్తున్నాం, 100 + 5 అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఇంటూ 96 కదా, 96/100 తర్వాత రాద్దాం. ఓకేనా. 96 × 100 ఎంత, 9600 అని రాసినాం. మరి 96 × 5 అంటే మీకు మల్టిప్లికేషన్ 5 చెప్పిన 25, 125, 625 ఇంటూ 5 అంటే ఏం చేయాలి, ఆఫ్ చేసి 0 పెట్టాలి. మరి 96లో ఆఫ్ ఎంత, 48 కాబట్టి పక్కకు 0 పెడుతున్నాం, అయిపోయింది కదా. ఇక్కడ ఏం రాస్తున్నాం 0, 10లోకి వెళ్ళి 8 తీసేస్తే ఎంత 2 వచ్చింది, 5లోకి వెళ్ళి 4 తీసేస్తే 1 వచ్చింది. ఎంత వచ్చింది మనకు 9120 అనేది రావడం జరిగింది. మరి /100 కదా, సరే సమ్ చేయాలి కదా, సమ్ చేస్తున్నాం. ఓకేనా. 0 తర్వాత ఇది 8 తర్వాత ఇది 10 తర్వాత 100 వచ్చింది. మరి డివైడెడ్ బై ఎంత రాయాలి మనం 100 అని రాయాలి. ఇక 0 క్యాన్సిల్ అయిపోయింది. 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఎంత 100.8 వచ్చింది. 100.8 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 8% అనేది ఇంక్రీజ్ అయింది. 8% అనేది ఇంక్రీజ్ అయింది. కొంతమందికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఇక్కడ క్యాల్కులేషన్ రాదు. ఎందుకంటే చూడండి ఇక్కడ 105 × 96 అంటే ఒకసారి ఏం చేస్తాం, 5తో చేస్తాం, లేదా 0తో చేస్తాం, 1తో చేస్తాం, లేదా 6తో చేస్తాం, లేదా 9తో చేస్తాం. దాన్ని ఎక్స్పాండ్ చేయడం రావాలి. 100 + 5 96 × 100 ఎంత 9600, 96 × 5 ఎంత 480. రెండింటిని కలిపితే ఎంత వచ్చింది 1080/100. కామన్ 100 కాబట్టి 100 రాసినాం. ఎంత ఎక్కువ ఉంది 100 కంటే 0.8% ఎక్కువ ఉంది. ఇలా రాస్తాం. లేదు నేను ఇలా రాయను, ఇంకొక మెథడ్ రాస్తా. ఇంకొక మెథడ్ ఎలా రాస్తామంటే కూడా చూడండి. ఎలా రాస్తామంటే జనరల్గా ఆలోచించండి. ఇక్కడ 5% అన్నాడు కదా, 5% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 1/20 కదా. ఓకేనా. 20కి 1 కలిపితే 21 ఇంక్రీజ్ అన్నాడు కదా. మరి 4% డిక్రీజ్ అన్నాడు, 4% డిక్రీజ్ అంటే 1/25 కదా. మరి 25లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత 24 అయిపోయింది కదా. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, 25 2s 50 కదా, 500. మరి 24 1s 24 పైన 2, 24 2s 48, 48కి 2 కలిపితే 50 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఇది ఎంత ఇంక్రీజ్ అయింది 4 అనేది ఇంక్రీజ్ అయింది. ఎంతలో 500లో ఇంటూ 100%. 2020 క్యాన్సల్. మీకు ఆల్రెడీ డివైడెడ్ బై 5, డివైడెడ్ బై 25, డివైడెడ్ బై 125, డివైడెడ్ బై 625 3 చెప్పినా లేదా. ఏం చేయాలి, డబుల్ చేసి 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకేనా. 4కు డబుల్ చేస్తే ఎంత 8, 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఎంత 0.8%. 0.8%. ఇలా చేస్తే అయిపోయినట్టే కదా. ఇంకొక మెథడ్ చెప్తే కూడా చూడండి, మెథడ్ 3 అని రాస్తున్నాం. మెథడ్ 3 అనేది ఎలా రాయాలి. ఓకేనా. 5% ఇంక్రీజే కదా కాబట్టి అదే రాస్తున్నాండి. 5 తర్వాత ఇది డిక్రీజే కదా, 5 - 4 తర్వాత -5 4s 20/100. ఒకసారి చెక్ చేసినట్లయితే 5 4s 20 కదా, 20 కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, 5లోకి వెళ్ళి 4 తీసేస్తే 1 మైనస్ రాస్తున్నాం. ఎంత 20/100 అంటే, లేదా దీన్ని ఎలా రాస్తామంటే చూడండి 20/100 రాస్తున్నాం అనుకోండి. ఇక పాయింట్ క్యాన్సిల్ అయితే కానీ 0.2 -0.2, 1లోకి వెళ్ళి 0 తీసేస్తే ఎంత 0.8%. ఎంత 0.8%. ఇది సింపులా కదా. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే చూడండి, AB/100. ఇది మనం పర్సెంటేజ్లో యూజ్ చేస్తాం, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయొచ్చు. ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్, లేదా 2 డిక్రీజ్ అయినప్పుడు ఓకేనా ఎలానైనా యూజ్ చేయొచ్చు. ఇంక్రీజ్ కాబట్టి +5,
డిక్రీజ్ కాబట్టి మైనస్, కాబట్టి ఇక ప్లస్ అంటే ఒకటేమో ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఇంటూ 20/100 చేస్తే ఎంత వచ్చింది 1లోకి వెళ్ళి 0.2 తీసేస్తే ఎంత 0.8. మీకు ఎందుకు చెప్పినంటే ఇక్కడేమో క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతుంది, కొంతమంది రేషియో ద్వారా చేస్తే కూడా ఇది ఈజీగానే వస్తుంది, కానీ అన్నింటికంటే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి కదా, కాబట్టి ఈ మెథడ్ అనేది ఈజీ అయిపోతుంది, అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ది డయాగ్నల్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:5 అన్నాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ దేర్ ఏంటిది ఏరియాస్ అన్నాడు. 2 చతురస్రాల కర్ణాలు 2:5 అన్నాడు. నెక్స్ట్ వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, సైడ్ ఇచ్చిన డయాగ్నల్ ఇచ్చిన రెండు సేమే కదా, మనకి ఏరియా అన్నప్పుడు ఏం చేయాలి డబుల్ స్క్వేర్ చేయాలి, ఓకేనా. ఒక్కసారి చూడండి, మనకు డయాగ్నల్ కర్ణాలు ఇచ్చిన, నెక్స్ట్ తర్వాత సైడ్ ఇచ్చిన, నెక్స్ట్ తర్వాత ఏరియా అనేది ఏమవుతుంది ఒక్కసారి చెక్ చేస్తే, ఇప్పుడు మనకు జనరల్గా ఇది A:B అన్నాం అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది A:B అవుతుంది, ఇది ఏమవుతుంది A²:B², A²:B². ఒక క్వశ్చన్ను దాదాపు ఇక్కడనే దాదాపు ఒక 10 క్వశ్చన్లు అడగచ్చు, ఓకేనా. ఏరియా అడుగుతాడు సైడ్ కనుక్కోమంటాడు, లేదా సైడ్ అడుగుతాడు డయాగ్నల్ కనుక్కోమంటాడు, డయాగ్నల్ అడుగుతాడు సైడ్ కనుక్కోమంటాడు, సైడ్ ఇస్తాడు స్క్వేర్ కనుక్కోమంటాడు, స్క్వేర్ ఇస్తాడు సైడ్ కనుక్కోమంటాడు, ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడగచ్చు, అవునా కదా. మరి మనకి ఇచ్చింది ఏంటిది ఇది 2:5 కదా, ఇది కూడా ఏం కావాలి 2:5 అవుతుంది కదా. నెక్స్ట్ ఇది స్క్వేర్ కావాలి, ఏమి కావాలి 4, 2² 4, 5² ఎంత 25 అయిపోయిందా లేదా, వెరీ ఈజీగా అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, దెన్ ఫైండ్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా అన్నాడు. చతురస్రంలో ప్రతి భుజాన్ని ఎంత పెంచిండు 25% పెంచిండు, అయితే వైశాల్యంలో వచ్చే మార్పు అన్నాడు. ఇంతకుముందు మనం చేసింది అదే కదా, ఇంతకుముందు ఏమో రెక్టాంగిల్ చేసినాం, ఇప్పుడు ఏమంటుండు స్క్వేర్ చేస్తున్నాం, వెరీ ఈజీగా చేస్తున్నాం, ఓకేనా. ఒక్కసారి చూడండి, ఇక మెథడ్ 1 రాస్తున్నా, 100 × 25 అంటే ఎంత 125, 125 కలిపితే అలా ఎన్ని టైమ్స్ చేయాలి 2 టైమ్స్ చేయాలి, 2 టైమ్స్ చేస్తే అయిపోయినట్టే బై 100, 20 క్యాన్సిల్ అయిపోయింది. నీకు ఆల్రెడీ చెప్పిన యూనిట్ డిజిట్లో 5 ఉన్నప్పుడు స్క్వేర్ ఎలా చేయాలి, టెన్స్ డిజిట్లో 5 ఉన్నప్పుడు ఎలా చేయాలి, అవునా కదా. ఇక 100 కామన్ కాబట్టి 5 × 5, 5² 25 అయిపోయింది. ఇక ఇందులో 12 ఉంది, ఇందులో 12 ఉంది, అంటే 12 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయి, 12 × 13 156, 12 × 13 ఎంత 156. ఇక్కడ కింద 100 ఉంది కాబట్టి 2 zeros పెట్టాలి. మరి ఎంత ఎక్స్ట్రా ఉంది నీకు 100 కంటే 56.25, ఇది మెథడ్ 1 కదా, మెథడ్ 1. లేదు నేను రేషియోలో చేస్తా అంటే చెక్ చేసుకోండి, మెథడ్ 2 రాస్తున్నాం. 25 అన్నాడు కదా, 25 అన్నాడు కాబట్టి ఎలా రాస్తున్నాం 25 అంటే 1/4 కదా, 4:5 ఇంక్రీజ్ అన్నాడు, అలా ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 4:5, ఓకేనా. 4 4s 16, 5 5s 25, ఈ 16కు 25 ఎంత ఇంక్రీజ్ అయింది 9, 9/16 ఇంటూ 100 ఎంత 56.25. ఎలా చెప్పారు నాకు 1/6 తెలుసు, 1/16 అంటే ఎంత మనకు 4. చేస్తాం కదా, ఓకేనా. 4 తోటి చేసినట్లయితే ఎలా రాస్తాం, ఫస్ట్ 6.25 కదా, 1/16 అంటే 6.25 కాబట్టి 9 అన్నాడు కాబట్టి 9 6 54, 9 25 225, అది 54 + 2 56.25 కదా. మీకు 1/15, 1/16, 1/13 ఇవన్నీ నోటికి చెప్పినామా లేదా. 1/15 6/2/3, 1/16 6.25 లేదా 6/1/4, అవునా కదా. 1/13 7 9/13 ఇవన్నీ నోటికి చేసినాం కాబట్టి ఈ వాల్యూ అనేది నీకు 1/6 తెలిసింది కాబట్టి 9 × 6 54, 9 × 25 225, 54 + 2 56.25 కామన్, అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకేమని మెన్షన్ చేసిందంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ సర్టెన్ rectangle is decreased by 4 cm and the width is increased by 3 cm, a square with the same area as the original rectangle would result. Find the perimeter of the original rectangle అన్నాడు. ఒక దీర్ఘచతురస్రం పొడవులో 4 సెంటీమీటర్లు తగ్గించి వెడల్పులో 3 సెంటీమీటర్లు పెంచినట్లయితే మొదటి దీర్ఘచతురస్రంతో సమాన వైశాల్యంలో ఉండే చతురస్రం వస్తుంది, ఓకేనా. ఇది రెక్టాంగిల్ కాస్త స్క్వేర్ అయిందట. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు
పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు కదా. ఏ విధంగా చేస్తాం? తెలంగాణ ఎస్ఐలో వచ్చిన క్వశ్చన్ ఇది, తెలంగాణ ఎస్ఐలో. ఓకేనా, ఒకసారి చూడండి ఏమని మెన్షన్ చేసిండు, మెథడ్ 1 అని రాస్తున్నా. మెథడ్ 1 అనేది ఎలా రాస్తామంటే చూడండి, లెంత్ అనేది ఎంత డిక్రీజ్ చేయాలంట, 4 సెంటీమీటర్లు డిక్రీజ్ చేస్తే నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం బ్రెడ్త్ అనేది 3 సెంటీమీటర్లు ఇంక్రీజ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అట, మనకు స్క్వేర్కి ఈక్వల్ అన్నాడు. రెక్టాంగిల్ పొడవును తగ్గించడం, వెడల్పును పెంచితే దేనికి సమానమైంది, చతురస్రం. కాబట్టి ఇక్కడికి ఏం రాస్తున్నా అంటే చూడండి, L ఈజ్ ఈక్వల్ టు -4 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, B ప్లస్ 3 + 4 అంటే ఎంత, 7 వచ్చింది. అవునా కదా. మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే చూడండి, మనకు కావాల్సింది ఇది L - 4 ఇంటూ మనకు B + 3 అన్నాడు. ఏరియా ఈక్వలే కదా, ఈక్వల్ టు L ఇంటూ B. చూడండి, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఇప్పుడు ఏంది, ఇది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ కాదు, ఇది స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. దీర్ఘ చతురస్ర వైశాల్యం కాస్త ఏమైంది, చతురస్ర వైశాల్యమైంది. అదే కదా మనం అడిగింది. మొదటి దీర్ఘ చతురస్రంతో సమానమైన చతురస్ర వైశాల్యం వచ్చింది. ఇదేంటిది, డిక్రీజ్ చేస్తే రావాలి స్క్వేర్. కానీ యాక్చువల్లీ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది, మనకు L ఇంటూ బిఏ కదా. కాబట్టి అదే రాసినాం. ఇక్కడికి వెళ్ళి రాస్తున్నాం చూడండి, L ఇంటూ బి LB, తర్వాత L ఇంటూ 3L అని రాసినాం, -4B అని రాసినాం. తర్వాత 4 ఇంటూ 3 అంటే ఎంత, 12 అని రాసినాం, ఈక్వల్ టు L ఇంటూ బి. ఇగో LB గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 ఇంటూ L దగ్గర ఏం రాస్తున్నాం అంటే చూడండి, L ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాం మనం, B + 7 కదా. ఇగో B + 7. నెక్స్ట్ తర్వాత ఏమని రాయాలి, +3L సరే -4B ఈ 12 అటు తీసుకెళ్తే ఏమవుతుంది, +12 అవుతుంది. ఇక్కడికి వెళ్ళి రాస్తున్నా చూడండి, 3 ఇంటూ B 3B, 3 7 జా 21. నెక్స్ట్ తర్వాత -4B ఈక్వల్ టు 12 అని రాస్తున్నాం, ఈక్వల్ టు 12. ఓకేనా. ఈ 3B ఉంది కదా, ఈ 3B -4B అంటే ఎంత, -B. ఈ 21 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, 12 - 21 అంటే ఎంత, -9. గెట్స్ క్యాన్సిల్ కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9 వచ్చింది. మరి మనకు రావాల్సింది L కూడా రావాలి కదా. L ఈజ్ ఈక్వల్ B + 7 కాబట్టి 9 + 7 అంటే ఎంత, 16 వచ్చింది. మరి మనకు కావాల్సింది ఏంటి, 2 ఇంటూ L + B కదా. L + B కాబట్టి 2 ఇంటూ 16 + 9 అంటే ఎంత, 25. 25 2s ఎంత, 50 వచ్చింది. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 50 రావడం జరిగింది. 50 అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేస్తాం ప్రాసెస్. లేదు నేను ఇలా రాయను, ఏ విధంగా రాస్తున్నా, లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 సెంటీమీటర్ డిక్రీజ్, 3 సెంటీమీటర్ ఇంక్రీజ్డ్. జనరల్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏరియానే కదా. కాబట్టి 4 ఇంటూ 3 అంటే ఏం రాస్తున్నా అంటే చూడండి, ఇది 12, ఇది కూడా 12 సేమే కదా. మరి ఇప్పుడు లెంత్ని ఏం చేయమన్నాడు, డిక్రీజ్ చేయమన్నాడు. కాబట్టి ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఇక +4 చేయండి. ఇక్కడ 3 అనేది ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 16. తర్వాత ఇది ఎంత, 9. ఈ రెండింటి కలిపితే ఎంత, 25. మనం అడిగింది పెరిమీటర్ కదా, పెరిమీటర్ అంటే డబులే కదా. కాబట్టి డబుల్ అంటే ఎంత, 25 2s ఎంత, 50. ఇదే కదా మనం రాసింది. ఈ విధంగా చేసినట్లయితే మనకు సింపుల్గా అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఇంతకుముందే డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మీకు స్టార్టింగ్ కాబట్టి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత అనేది మీకు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటాయి, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది. 2023-24 2023 తెలంగాణ ఎస్ఐ ఏపీఎస్ఐ మెయిన్స్ జరిగింది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్ 2024 మనకు జరిగింది ఎప్పుడంటే అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి అందులో ఉన్న క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐసీఆర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి, నెక్స్ట్ తర్వాత ఇక కామన్గా మనకు సిపిఓ జరిగింది 2024లో, తర్వాత ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్ ఆఫర్ అన్నారు. ఆన్లైన్ ఆఫర్ అనేది డిసెంబర్ 31 నాడు ఉంటుంది. మీకు డిసెంబర్ 31 ఫస్ట్ ఈ 2 రోజులు ఉంటుంది. 95% తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్ క్లాస్ అనేది ఫెస్టివల్ తర్వాత డేట్ అనౌన్స్ చేస్తాం. మేబీ 19 కానీ 20 కానీ ఈ 2 రోజుల్లో ఎప్పుడైతే తెలియదు. ఆ 2 డేస్లో బ్యాచ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్, ఒక బ్యాచ్కి మార్నింగ్ అనేది 100 మెంబర్స్కి ఉంటుంది.
కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు. ఇక ఎవరైతే జాబ్ కొట్టాలనేది కసి పట్టిదాలు ఎవరైతే ఉంటారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు టైం అనేది ఉన్నది కాబట్టి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కు నేర్చుకుంటారు. మన అరిథమెటిక్ 3.0 కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు ఈ బ్యాచ్లో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేనే దగ్గర ఉంటా కాబట్టి మార్నింగ్ 6:30కే స్టార్ట్ అవుతుంది క్లాసులు. 6:30 నుంచి నేను మీ దగ్గర ఉంటా కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా నేను అక్కడే క్లారిఫై చేస్తా. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో చూడండి ఏ డైరెక్టర్ కూడా మ్యాథ్స్ అనేది మీకు దగ్గరుండి చేపియడు. నేను మాత్రం ఎందుకు చేపిస్తాను అంటే ముందే చెప్తున్నా, ప్రతి ప్రాబ్లం మీతోటే చేపియాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటారో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకు ప్లస్ నుంచి ప్లస్ మైనస్ ఇంటూ నుంచి ఈ బ్యాచ్లో అనేది నేర్పించడం జరుగుతుంది. మీకు బేసిక్ చెప్పిన తర్వాతనే క్లాస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది.